హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ పర్మిళ. ఈరోజు మీ అందరి ముందుకు ఈ వీడియో ద్వారా రావడానికి గల కారణం ఏంటంటే ఈరోజు వరల్డ్ ఆర్ట్ డే. ఈ సందర్భంగా ఈ స్పెషల్ డే రోజు మీ అందరి ముందుకు ఈ వీడియో ద్వారా వస్తున్నాను. అయితే దీనంతటికీ కారణం ఎవరు, అసలు ఆయన ఏం చేశారు, ఆయన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అనే కొన్ని విషయాలను మీతో ఈ వీడియో ద్వారా మాట్లాడేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్దామా? మరి లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈరోజు మనం మాట్లాడుకునే ఆ వ్యక్తి ఎవరో కాదు, అతను ఎవరో అనేది మొదట చెప్పను. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మనం ఆయన ఎవరో కనిపెడదాం. అయితే ఆయన ఒక రాజుగారి కొడుకు. ఆయన తన తండ్రి ఒక పని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక మంచి క్రియేటివిటీగా ఆలోచించి తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని పురుగులను, కొన్ని ఇన్సెక్ట్స్ని, ఆ గార్డెన్లో ఉన్నటువంటి వాటిని తీసుకొని దాన్ని నీట్గా బైసెట్ చేసి డ్రై చేసి ఆ పదార్థాలతోనే ఒక మంచి ఆర్ట్ని వేసి తన తండ్రికి ఇస్తారు. ఆ షీల్డ్ పైన వేసిన ఆ ఆర్ట్ ఎంతో గొప్ప మంచి పేరును ఆయనకు తీసుకొచ్చింది. అప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఇంకొక వ్యక్తికి అమ్మడానికి మార్కెట్లోకి వెళ్తాడు. అక్కడ కేవలం 100 డికార్డ్స్ మాత్రమే అమ్ముతాడు. ఆ వ్యక్తికి ఈ ఆర్ట్ నచ్చి ఏం చేస్తాడంటే 300 డికార్డ్స్కి అమ్మేస్తాడు. అలా కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆయన మరొక ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఏమవుతుందంటే ఒక అందమైన అమ్మాయిని చూసి ఈయన ఏం చేస్తాడంటే తనకు ఉన్నటువంటి టాలెంట్స్తో ఆ అమ్మాయిని నీట్గా డ్రాయింగ్ వేస్తాడు. ఆ డ్రాయింగ్ వేసి ఇంకొక వ్యక్తి ద్వారా ఆ అమ్మాయికి అందజేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయికి ఆ డ్రాయింగ్ నచ్చి ఆ వ్యక్తితో ఇలా అంటుంది, ఏమనంటే ఈ డ్రాయింగ్ వేసింది ఎవరబ్బా అని అడుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఇలా ఒక పలానా వ్యక్తి అని ఆ పేరు చెప్తాడు. అప్పుడు ఆమె నేను ఆయనతో మాట్లాడాలి అంటుంది. అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను మాట్లాడలేను అంటారు. సో అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఏదో విధంగా ఆ అమ్మాయికి ఇతని గురించి తెలుస్తుంది. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే తన యొక్క రాజ్యంలోనికి వెళ్ళి తన టాలెంట్స్ అన్నిటినీ చూపిస్తాడు. అలా తన యొక్క టాలెంట్స్ని అందరికీ చూపిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. అలా ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్తారు. ఇంతకీ ఈ వ్యక్తి ఎక్కడ పుట్టారో తెలుసా? ఇటలీలో పుట్టారు. అది మీకు తెలిసిపోయిందా? అతను ఎవరో కాదు, డార్విన్సీ. ఈ గొప్ప వ్యక్తి ఇటలీలో 1452లో పుట్టారు. ఈయనకు చదువు లేదు, అంటే స్కూల్కి వెళ్ళి చదువుకున్న అనుభవాలు ఆయన జీవితంలో లేవు. అయినప్పటికీ దానికి భాషలు కూడా రావు. అయినా సరే తన యొక్క చరిత్రను తనకున్న టాలెంట్స్తో నిరూపించుకోవాలని మంచి గోల్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళారు. అయితే ఈ డార్విన్సీ గారు ఏం చేశారంటే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సైనికులను తీసుకుని ఆ చర్చ్ లోపలికి వెళ్తారు. అక్కడ ఉన్న చర్చిలో చాలామంది దయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. అప్పుడు డార్విన్సీ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏమంటే డార్విన్సీ గారితో పాటు ఉన్న ఒక వ్యక్తి కూడా ఒకానొక రోజు అలానే బిహేవ్ చేశారు. ఆయన ఏం చేశారంటే ఆ చర్చిలో ఉన్నటువంటి ఒక దేవతకు ముద్దు పట్టడం ద్వారా ఆయన ఆ విధంగా బిహేవ్ చేశారని ఇది గుర్తుకొచ్చింది. కానీ అసలు ఇదేంటి అనే ఆలోచనలో డార్విన్సీ గారు పడ్డారు. ఇంతకీ అతనికి దేవుడు అంటే నమ్మకం లేదు. ఇంకా అలాంటప్పుడు దయాన్ని నమ్ముతారా? నమ్మలేదు. అప్పుడు ఏం చేశారంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ముందుకు వెళ్తూ కొన్ని ఆలోచనలు చేసుకుంటూ చివరికి ఒక ఆలోచనకి వచ్చారు. అది ఒక క్లూ దొరికింది. ఏంటంటే రోమన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క బొమ్మకి, ఆ విగ్రహాన్ని పాదాల మీద ఒక ఫంగస్ని దానిపైన పెట్టడం ద్వారా ప్రజలందరూ వెళ్ళి దాన్ని ముద్దు పెట్టడం ద్వారా ఆ ఫంగస్ అనేది కంటికి కనిపించడం పోవడంతో అది వారి యొక్క బాడీలోనికి వెళ్ళి వారి యొక్క మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోయి వారి యొక్క శరీరం అంతా కూడా విపరీతమైన మంటతో పిచ్చి వాళ్ళగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దానికి కారణం తెలుసుకున్న ఆ డార్విన్సీ గారు ఏం చేశారంటే ముందుకు వెళుతూ దానికి సొల్యూషన్ కనిపెట్టాలని చెప్పి ఒక విరుడిని కూడా కనిపెట్టి వారందరినీ కూడా డార్విన్సీ గారు రక్షిస్తారు. ఆయన ఒకటే చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే అతని యొక్క జీవిత చరిత్రను మనం అధ్యయనం చేస్తే ఒకటి మనకి తెలుస్తుంది. అదేమంటే మనం అందరినీ ప్రేమించాలని అనుకుంటాము, ఎక్కడో ఉన్న వాళ్ళని ప్రేమించాలనుకుంటాం, కానీ ఇంటిలో వాళ్ళని మనం ప్రేమించలేకపోతామని.
కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఇంట్లో ఉన్నటువంటి మన తల్లిదండ్రులను కానివ్వండి, మన స్నేహితులను కానీ వీళ్ళందరినీ కూడా ప్రేమించడంతోనే మనం ఎదుటి వాళ్ళని ప్రేమించగలం అనే విషయాన్ని ఈయన ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈయన ఇంకేం చేశారంటే 600 పేజీల గల ఒక పెద్ద పుస్తకంలో ఒక శిశువు తల్లి గర్భంలో ఎలా ఉంటారో అనేది ఒక ఆర్ట్ రూపంలో మొట్టమొదటిగా ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి మరెవరో కాదు, ఆయనే డార్విన్ గారు. ఆయన తెలియజేయడంతోనే ఆ యొక్క బాడీలో మన యొక్క తల్లి గర్భంలో శిశువు ఎలా ఉంటుందో తెలిసింది. ఇంకా ఆయన ఏం చేశారనంటే బాడీలో ప్రతి ఆర్గాన్ గురించి ఆయన అధ్యయనం చేస్తూ మంచి మంచి ఆర్ట్స్ వేస్తూ దాని యొక్క ఫంక్షన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి ఈయన గురించి మనం ఏం తెలుసుకోవచ్చానంటే మనం ఎదుటి వారిని ప్రేమించేటప్పుడు మన ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తూ మనకున్న టాలెంట్స్ని మనం తెలుసుకుంటూ గుర్తించుకుంటూ మనం ఆ భగవంతుని పైన ఆధారపడుతూ మనకి ఏ టాలెంట్స్ ఉందో దాన్ని ప్రపంచానికి తెలియజేసుకోవడమే ఈయన గురించి మనం తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీకు నెక్స్ట్ వీక్ మీతో కలుస్తాను. అంతవరకు బాయ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.